సి గ్రూప్ లో ఉన్న రెండు కులాలు అంటే మెరుగైన ప్రయోజనం పొందిన కులాల లిస్ట్ లో ఉండబడే రెండు కులాలు అందులో మన్నె, అందులో పంబాల ఇవి సి గ్రూప్ లో ఉన్న కులాలే కాకుండా చిన్న కరెక్షన్ ఏంటంటే అన్న మాదిగలను మర్చిపోయాడు. ఇక ఎందుకు మర్చిపోయాడంటే మాదిగలు మొత్తం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి దేవుడు అంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మా గాడ్ ఫాదర్ అనే తాటికి వచ్చేసి ఏం చేయాలి? ఇలా పంబాల గురించి మాట్లాడుతున్నాడు, మన్య గురించి మాట్లాడుతున్నాడు, నేతకాని గురించి మాట్లాడుతున్నాడు, మహర్ గురించి మాట్లాడుతున్నాడు. అన్న ఇలా ప్రశ్న మాదిగలు గుర్తుపెట్టుకోండి. మీ మందకృష్ణ అన్న ఇన్ని రోజులు మాదిగల కోసం పోరాటం అంటే తమ్ములారా, అన్నలారా, మందకృష్ణ ఆయన పోరాటం మాదిగల కోసం కాదు, ఆయన యొక్క పలుకుబడి కోసం, ఆయన బతుకుదెరువు కోసం అని నేను ఎప్పుడో చెప్పిన. ఇలా ఈయన మాట్లాడుతున్నటువంటి పోరాటం ఈ వీడియో మొత్తం చూసినాక చూడండి. ఆయన మాట్లాడుతున్నది నేతకాని గురించి, మహర్ గురించి, మన్య గురించి, పంబాల్ అన్నటువంటి మాలకు సంబంధించి మాల ఉపకులాల కంట అన్యాయం జరుగుతూ ఉందంట. ఈయన పోరాటం చేశాడంట. మాదిగలో ఇన్ని రోజులు చేసిన ఏమిటంటే వర్గీకరణ జరిగినా కూడా ఏముండదు, రొడపీస్ ఏముండదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చేయలేదు, ఇది కూడా నిలబడేది కాదు. అంబేద్కర్ గారు మన దేవుడు అని ఎప్పుడైతే భావించి యూనిట్గా పోతామో అన్ని రకాలుగా మనం ముందరికి వెళ్తాం. మందకృష్ణ మాదిగల మాటలు పట్టుకొని మన పొట్లాన్ని అనే రోజులకు ఇట్లే ఉంటాం. ఇలా చూడండి, నా జాతి నా జాతి నా జాతి అని చెప్పుకొని ఏడ్చిండు నరేంద్ర మోడీని పట్టుకొని. ఇలా జాతికి ఫలితం దక్కిన తర్వాత జాతిని వదిలేసి జాతిని తిరుగుతా ఉన్నాడు. ఇలా కొంతమంది స్వార్థపరులు అట్టు చేసిరు, కొంతమంది మళ్ళీ ఇప్పుడు ఏది 4 కులాలు పట్టుకున్నాడు. మాల ఉపకులాలైన 4 కులాలను మన్నే, పంబాల, నేతకాని, మహరంట ఇలా పట్టుకొని వాళ్ళకి న్యాయం జరగాలని చెప్తున్నాడు. ఇక చూసుకో ఇక నా సామి రంగా.